బ్రదర్ నేను చెప్పనా, అప్పుడు ఫ్యాన్స్కి ఇష్టపడి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్కి ఏమైనా కాలితే సపోర్ట్ చేయడం మానేస్తారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు వద్దన్నారని మనం వాళ్ళకే అడగలేము. అలాగే వీళ్ళకి కూడా అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళకి అనలేము. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు అలా ఎందుకన్నారని ఆయనకు అనలేం కదా. ఇప్పుడు ఒకటి చెప్పిన, మనకి చిరంజీవి గారి ముందు ఉన్న అభిమానంతో మనం ల్యాప్టాప్ కొన్నా ఫస్ట్ ఆయన వాల్ పేపర్ పెట్టుకోకపోతే మనకు మనసు ఒప్పదు. ప్రతి ఒక్క సిస్టంలో తెలుగు అయితే ఇప్పుడైతే లేదు కానీ మరి ఇప్పుడు సిస్టమ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. ఇది ఎన్నిసార్లు చెప్పినా బోర్ అనిపించకపోయినా ఒక గొప్ప విషయం. మా ఫ్రెండ్ సర్కిల్లో అప్పట్లో ఎప్పుడు కానీ కంప్యూటర్స్ ఉండేటప్పుడు సాంగ్స్ పౌడర్స్ ఉంటాయి కదా, అన్ని తెలుగు సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ అని ఉండి మెగాస్టార్ అనేది ఒక పౌడర్ ఉండేది. ఈ సాంగ్స్లో మెగాస్టార్ది ఉండదు. మెగాస్టార్ అనేది సపరేట్గా ఒక పౌడర్. ఆయన సినిమా పాటలు అన్నీ ఒకటి ఉంటాయి. తర్వాత మూవీస్ అన్నీ ఒక పౌడర్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్ అన్నీ ఒక పౌడర్ ఉంటుంది. అది కొనుక్కుంటే వచ్చేదో చెప్పుకుంటే వచ్చేదో గట్రా కాదు. అభిమానం అనేది ఆయన ఇప్పుడు 1978లో నుంచి పుట్టి సంపాదించుకున్నది. అదొక స్ట్రాంగ్, అది ఎవరు పోగొట్టుకోలేరు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇందాకే చెప్పా, రామ్ చరణ్ గారు పంచుకుంటున్న బొచ్చు కుక్క వచ్చి ఇప్పుడు యాక్ట్ చేసిన 100 కోట్లు వస్తాయి ఆ సినిమాకి అంతే. అది కేవలం మెగాస్టార్ నుంచి వచ్చిన కుక్క, బొచ్చు కుక్క. అదే మెగాస్టార్ ఇంటి నుంచి కాకుండా పక్క ఇంటి నుంచి పెద్ద స్టార్ వచ్చినా ఎవరు ఆదరించట్లేదు. మనం వాస్తవంగా చూస్తున్నాం. లేకపోతే వైష్ణోదేవి సినిమాకి 100 కోట్లు అయ్యాయి మొదటి సినిమాకి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన సినిమాకి 100 కోట్లు ఎందుకు వస్తాయి? ఆయన ఇంకోటి బయట నుంచి వచ్చినోడు అయితే సినిమా చూస్తారా? బయట ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేనోడు వచ్చిన మీరు సినిమా చూస్తారా? కేవలం చిరంజీవి గారి మేనల్లుడు సినిమాని చూశారు. సినిమాలో విషం ఉంది. విషం ఉన్నా కూడా చాలా సినిమాలు ఆడవు. విషం ఉంటే చిరంజీవి గారి సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది అయితే 100 కోట్లు ఈజీగా కొడుతుంది. అది మళ్ళీ వైష్ణోదేవి లాంటి నిజంగా చెప్పాలంటే ఆయనకు డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఏమీ అప్పటికి రావు. అయ్యో నేను బేవస్తంగా చేశా. అప్పట్లో నిలబడి సినిమా చూశాను.